ఎంత బియ్యం ఉందో అంతకి ఇక్కడ రేటుకి కట్టించారు. అది కోర్టులో తేల్చుకోవాలి. అది అక్రమ సక్రమ అన్నటువంటి. అక్రమం అయితే కోర్టు శిక్షిస్తుంది. ఇందులో శిక్షించాల్సింది రాజకీయ నాయకులు కాదు. అసలు షిప్ సీజ్ చేశారా లేదా, చేస్తే అది కోస్ట్ గార్డు వాళ్ళు అనౌన్స్ చేయాలా, లేదంటే ఆ సంబంధిత అధికార యంత్రాంగం అనౌన్స్ చేయాలి. వాళ్ళు చేసేదాకా ఇది సోషల్ మీడియా వైరల్ కిందకే ఉంటది. కానీ మొత్తం మీద భయపెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, పరుగులు పెడుతున్నారు, ఒక పోరాటం, ఒక యుద్ధం చేస్తున్నారు. ఏదో ఒక పెద్ద జరిగిపోతున్న దాన్ని బయటికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది కుంభకోణం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. ఇదంతా రాజకీయం కోసం చేస్తున్నారు అనుకోవాలా? ఆయనలో ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుని చూస్తున్నామా? నాకు పవన్ కళ్యాణ్ లో ఈ ఉదంతాల్లో కనిపిస్తున్నది ఏంటంటే మార్పు కావాలని ఆశిస్తున్నాడు. నో డౌట్. గట్టి పోరాడుతున్నాడు. అంటే ఇండివిజువల్ పోరాటంలా కనిపిస్తుందా సార్ ఇది? కాదు, సమిష్టి పోరాటమే ప్రభుత్వం తరపునే చేస్తున్నాడు. కానీ సమస్య అంటూ హైలైట్ చేస్తున్నాడు, పరిష్కారం చూపెట్టలేకపోతున్నాడు. పరిష్కారం చూపించినప్పుడు నీ సమస్యకు సంబంధించినటువంటి ప్రయోజనం ఉంటుంది. లేదంటే కమ్యూనిస్టులాగా పోరాటం మాత్రమే మిగులుతుంది. ఫైనల్ గా కమ్యూనిస్టులు ప్రజలు పక్కన పెట్టారు. వాళ్ళు ఇదివరకు ఇట్లాంటి బియ్యం అక్రమ రవాణాలు ఇట్లాంటి వాటి మీద ఉద్యమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పాత్ర సెలబ్రిటీ ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆయన ఉద్దేశంలో నిజాయితీ ఉంది. అంటే ప్రతిపక్షంలో ఉండి చేయడం వేరు, ఈయన అధికార పక్షంలో అది కూడా ఎన్డీఏ సర్కార్ లో ఉండి చేస్తే రేపు పొద్దున ఫలితం ఉంటదేమో అని. తప్పేం లేదు, నేను అంటుంది అదే. ఇప్పుడు అసలు సమస్య ఉంది ఆయనకి. ఆయన పట్టుకున్న తర్వాత దాని మార్పు రాకపోతే ఏంటి ప్రయోజనం అప్పుడు? అదే కదా. ఇప్పుడు దీంట్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ బియ్యము ఈ 6 నెలల్లో పట్టుబడిందే కదా.